హలో గైస్, ఎల్డెక్స్ క్లాస్కి స్వాగతం. ఇవాళ మనం ఏప్రిల్ 29 నుంచి మే 3 వరకు న్యూస్లో ఉన్న డిఫరెంట్ ప్లేసెస్ గురించి డిస్కస్ చేద్దామండి. సో లాస్ట్ సెషన్లో మనం ఏప్రిల్ 22 నుంచి 28 వరకు ఉన్న ప్లేసెస్ గురించి చూసాం. ఈ సెషన్లో మనం ఏప్రిల్ 29 నుంచి మే 3 వరకు ఉన్న వాటిని చూద్దామండి. సో అయితే క్లాస్లోకి వెళ్ళే ముందు చిన్న అనౌన్స్మెంట్. ఎల్డెక్స్ క్లాసెస్ మీకోసం యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ని ఆఫర్ చేస్తుంది. ఈ కోర్సులో భాగంగా జిఎస్ ఫౌండేషన్, సిసాట్, ఎన్సిఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, ఈ విధంగా యూపీఎస్సీ క్రాక్ చేయడానికి అవసరమైన అన్ని కోర్సులు కూడా ఒక సింగిల్ కోర్సులో భాగంగా మీకు అందిస్తుందండి. అండ్ ఈ కోర్సెస్ అన్నీ కూడా మీకు మంచి టీచింగ్ వాల్యూస్తో, ఓకే, మీ మీద కేర్ తీసుకుంటూ లైఫ్ టైం వ్యాలిడీతో లభిస్తున్నాయండి. అంటే ఎల్టీఎక్స్ క్లాసెస్ మీకు యూపీఎస్సీ క్రాక్ చేసేంత వరకు కూడా మీకు సపోర్ట్గా ఉంటుంది. అండ్ దీనికోసం ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ మోడ్లో రెండింటిలో కూడా క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఫ్రీ డెమో బుక్ చేసుకోవడానికి కింద కనిపిస్తున్న నెంబర్ 7893899553 అనే నెంబర్ని కాంటాక్ట్ చేయండి. ఓకే, సో ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోయే ప్లేస్లు ఏంటి అంటే, ఓకే, దేర్ ఆర్ మెయిన్లీ 4 కంట్రీస్ మనకి న్యూస్లో ఉన్నాయండి రకరకాల కారణాల వల్ల. ఓకే, అవి ఏంటంటే మనకి 1 కాంబోడియా, 2 క్రొయేషియా, 3 కెనడా, 4 ఆఫ్రికన్ కంట్రీ అయిన రువాండా. ఓకే, దీంతోపాటు ఒక 2 ఇంపార్టెంట్ జియోగ్రఫికల్ ఫీచర్స్ కూడా మనకి న్యూస్లోకి వచ్చాయి. ఏంటంటే ఒక అమెరికన్ దేశాలకి సంబంధించిన వల్కనో, అదే లా కంబర్ వల్కనో అండి, లా కంబర్ వల్కనో. అండ్ దీంతోపాటు ఇంకొక ఇంపార్టెంట్ జియోగ్రఫికల్ ఫీచర్ కూడా న్యూస్లోకి వచ్చింది. దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఆఫ్రికా, దట్ ఈస్ గ్రేట్ రిఫ్ట్ వ్యాలీ ఇన్ ఆఫ్రికా. సో ఈ ప్లేసెస్ గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దామండి. ఓకే, సో మూవింగ్ ఫార్వర్డ్, ఫస్ట్ కంట్రీ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీ ఆఫ్ కంబోడియా అండి. ఓకే, సౌత్ ఈస్ట్ ఏషియాలో ఒక ఇంపార్టెంట్ కంట్రీ అని చెప్పి మీకు తెలుసు కంబోడియా. కంబోడియా అనగానే ప్రపంచంలోనే లార్జెస్ట్ హిందూ టెంపుల్ అంకర్ వాట్ కూడా మీకు గుర్తు రావాలి వెంటనే కంబోడియా అనగానే. సో కంబోడియా యొక్క ఫస్ట్ క్యాపిటల్ ఏంటి అంటే నాంఫెన్ అండి. నాంఫెన్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ కంబోడియా అనమాట. ఇది మనకి రీసెంట్గా ఎందుకు న్యూస్లోకి వచ్చిందంటే, రీసెంట్గా యూనియన్ గవర్నమెంట్కి సంబంధించిన హోమ్ సెక్రటరీ అజయ్ భల్లా అనే వ్యక్తి, ఓకే, టెలికాం మినిస్ట్రీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిబిఎల్ ఇలాంటి వాళ్ళందరితో మీటింగ్ అయ్యి, ఓకే, దానిలో ఒక విషయాన్ని డిస్కస్ చేశారంటే ఏంటంటే, ఓకే, కంబోడియా నుంచి కొంతమంది ఫ్రాడ్స్టర్లు, ఓకే, ఇండియన్ సిమ్ కార్డ్స్ని వాడుకొని వాటితో బ్యాంక్ అకౌంట్లు తీసుకొని, ఓకే, వాటితో రకరకాల స్కాములు చేస్తున్నారని చెప్పి డిస్కస్ చేయడం జరిగిందనమాట. సో అందువల్ల మనకి కంబోడియా అనేది న్యూస్లోకి వచ్చింది. సో ఇప్పుడు కంబోడియా యొక్క లొకేషన్, దాని యొక్క బౌండరీస్ మనం ఒకసారి చూద్దామండి. సో కంబోడియా అనే కంట్రీ మనం ఇక్కడ చూద్దాం. ఇవ్వండి, మీకు క్లారిటీగా ఉన్న మ్యాప్ని ఒకసారి తీసుకొచ్చాను. ఓకే, సో కంబోడియా అనే కంట్రీ, కంబోడియా ఇజ్ ఏ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీ, సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్న కంట్రీ అండి. ఓకే, దీన్ని మనకి అఫీషియల్గా కింగ్డమ్ ఆఫ్ కంబోడియా అని కూడా పిలుస్తామన్నమాట. సో దీనికి 3 బార్డరింగ్ కంట్రీస్ ఉన్నాయండి. 1 వియత్నాం, 2 లావోస్, 3 థాయిలాండ్. ఓకే, వియత్నాం, లావోస్ అండ్ థాయిలాండ్ 3 కూడా దీనికి క్యాపిటల్ అంటే దీనికి బౌండరీస్గా ఉన్న కంట్రీస్ అన్న. అండ్ ఇది ఒక వాటర్ బాడీతో కూడా మెయిన్గా బౌండరీని షేర్ చేసుకుంటుంది. దాని పేరే మనకి గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్ అని. అంటే ఇటుపక్క మనకి థాయిలాండ్ గల్ఫ్ అని ఒకటి ఉంటుంది. ఇదంతా కూడా థాయిలాండ్ కదా. థాయిలాండ్కి ఆ ఇరుకన అంటే ఆ సందులో ఉండే ఒక బాడీనే మనం గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్ అని చెప్పి పిలుస్తాం అనమాట. సో ఈ గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్ ఒకవైపు దీనికి బార్డర్గా ఉంది. అంటే గల్ఫ్ ఖచ్చితంగా కంబోడియాకి పోర్ట్ అయితే ఉందండి, సముద్రంతో యాక్సెసిబిలిటీ ఉందండి. ఓకే, ఎక్కువ బౌండరీ మీరు చూసుకుంటే ఒక పక్క మొత్తం ఈస్ట్ వైపు అంతా కూడా, ఈస్ట్ సౌత్ ఈస్ట్ అంతా కూడా వియత్నాంతో కనిపిస్తుంది. అలాగే వెస్ట్ నార్త్ వెస్ట్ అంతా థాయిలాండ్తో కనిపిస్తుంది. పైన మాత్రం లావోస్తో కొంత భాగం కనిపిస్తుంది. ఓకే, అలాగే ఇంకా ఈ కంట్రీ యొక్క ఫిజికల్ ఫీచర్స్ ఏంటి అనేది ఒకసారి చూసుకుంటే మనం, ఓకే, ఈ కంట్రీలో మనకి హైయెస్ట్ పీక్ ఏంటి అంటే నామ్ అరుల్ అండి. ఓకే, నామ్ ఔరల్ అండి. ఓకే, నాంఫెన్ అనేది దీని యొక్క క్యాపిటల్. సేమ్ అదే విధంగా నామ్ ఔరల్ అనేది మనకి ఈ కంట్రీలో హైయెస్ట్ పీక్ అండి. ఓకే, ఇది ఎక్కడ ఉంటుందంటే ఈ కంట్రీ యొక్క సౌత్ వెస్టర్న్ రీజియన్లో కార్డమమ్ మౌంటైన్ రేంజ్, అంటే ఇండియాలో కూడా మనకి కార్డమమ్ మౌంటైన్ రేంజ్ ఉంటుంది కదా, అది ఇక్కడ కూడా కార్డమమ్ మౌంటైన్ రేంజ్ అని ఒక మౌంటైన్ రేంజ్ ఉంటుందంటండి. సో ఆ కార్డమమ్ మౌంటైన్ రేంజ్లో ఈ నామ్ ఔరల్ అనే ఒక
పీక్ అనేది ఉంటుంది. ఇది కంబోడియాలో హైయెస్ట్ పీక్. అలాగే ఈ కంబోడియాలోంచి మనకి వెళ్ళే ఇంపార్టెంట్ రివర్ ఏంటంటే సౌత్ ఈస్ట్ ఏషియాకి చాలా ఇంపార్టెంట్ అయిన రివర్ అదే మెకాంగ్ రివర్ అండి. మెకాంగ్ రివర్ అండ్ దాని యొక్క ఒక ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీ ఓకే టాన్లే శాప్ రివర్ అని చెప్పి 2 రివర్స్ కూడా మనకి ఈ కంట్రీ యొక్క మిడిల్ రీజన్స్ లోంచి వెళ్తుంది. అంటే మెకాంగ్ అయితే మనకి ఈస్టర్న్ రీజన్స్ లోంచి వెళ్తుంది. ఓకే టోన్లే శాప్ అనేది సెంట్రల్ రీజన్ లోంచి వెళ్తుంది. అండ్ ఇక్కడ ఈ టోన్లే శాప్ వల్ల మనకు ఒక ఫ్రెష్ వాటర్ లేక్ కూడా ఏర్పడిందండి. అదే టోన్లే శాప్ లేక్ అండి. టోన్లే శాప్ లేక్ అనమాట. ఇది మనకి సౌత్ ఈస్ట్ ఏషియాలోనే లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ కంబోడియా యొక్క సెంటర్లో మనకి లొకేట్ అయి ఉంటుందండి. సో ఈ విధంగా మనకి ఇందులో కొన్ని ఇంపార్టెంట్ ఫిజికల్ ఫీచర్స్ ఉన్నాయి. అలాగే ఇందులో మినరల్ రిసోర్సెస్ ఏమైనా దొరుకుతున్నాయంటే దొరుకుతున్నాయండి, బట్ అంత ఇంపార్టెంట్ కాదు. ఒకటి మనకి ఇక్కడ దొరికే మినరల్స్ ఏంటి అంటే బాక్సైట్ దొరుకుతుంది, అలాగే గోల్డ్ దొరుకుతుంది, అలాగే మ్యాంగనీస్ దొరుకుతుంది, ఐరన్ ఓర్, దీంతో పాటు కొన్ని రకాల జెమ్ స్టోన్స్, కొన్ని ఆర్నమెంటల్ స్టోన్స్ కూడా లభిస్తూ ఉన్నాయి. ఇది కంబోడియా గురించి. తర్వాత మనకి న్యూస్లోకి వచ్చింది ఒక యూరోపియన్ కంట్రీ అండి. క్రొయేషియా అని చెప్పి ఒక యూరోపియన్ కంట్రీ. క్రొయేషియా అంటే మీకు ఫుట్బాల్ వీటి టైంలో మీరు ఎక్కువగా వింటూ ఉంటారు క్రొయేషియా గురించి. దీని యొక్క క్యాపిటల్ సిటీ జాగ్రెబ్ అనే ఒక సిటీ అండి. ఇది మనకి రీసెంట్గా ఎందుకు న్యూస్లోకి వచ్చిందంటే ఇండియా అండ్ క్రొయేషియా 2 దేశాలు కూడా ప్రతి సంవత్సరము కూడా ఫారిన్ ఆఫీస్ కన్సల్టేషన్స్ని సో ఆ విధంగానే మనకి ఈ సంవత్సరం కూడా ఫారిన్ ఆఫీస్ కన్సల్టేషన్స్ అనేవి జరిగాయి. ఇది 11th సెషన్ అంట. ఇది మనకి ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీలోనే జరిగింది. ఏప్రిల్ 30న జరిగిందంట అండి. సో ఇప్పుడు క్రొయేషియా గురించి మనం చూసుకుంటే క్రొయేషియా ఈజ్ ఏ యూరోపియన్ కంట్రీ. మనం ముందే చెప్పాం క్రొయేషియా అనేది ఒక యూరోపియన్ కంట్రీ. ఇది ఒక కోస్టల్ ఉన్న కంట్రీ అండి. తొలి చెప్పిన కంబోడియా ఒక కోస్టల్ కంట్రీయే. ఇప్పుడు చెప్పే క్రొయేషియా కూడా మనకి ఒక కోస్టల్ కంట్రీ అండి. ఏ సముద్రంతో దీనికి కోస్ట్ ఉంది అంటే ఏడ్రియాటిక్ సీతో ఉందండి. ఏడ్రియాటిక్ సీ అంటే మెడిటరేనియన్ సీతో కనెక్ట్ అయ్యి ఉండే ఒక సీ అన్నమాట. మెడిటరేనియన్ సీతో కనెక్ట్ అయ్యి ఒక సీయే మనకి ఏడ్రియాటిక్ సీ అండి. ఇటలీకి పైవైపు ఇటలీ పెనిన్సులాకి ఒకవైపు మనకి ఏడ్రియాటిక్ సీ ఉంటుందన్నమాట. దాని కింద వైపు టెరేనియన్ సీ అనేది ఒకటి ఉంటుందన్నమాట. ఇటలీ కూడా ఒక పెనిన్సులా, దాని గురించి మనకు అవసరం లేదండి. ఇప్పుడు క్రొయేషియా చూసుకుంటే సో ఇది ఒక సౌత్ యూరోపియన్ కంట్రీ అండి. ఇది ఏ కంట్రీస్తో బౌండరీస్ షేర్ చేసుకుంటుంది క్రొయేషియా అనే కంట్రీ? క్లియర్గా అబ్జర్వ్ చేయండి అన్న. ఫస్ట్ మనకి చూసుకుంటే ఇవ్వండి ఇక్కడ ఈ కలర్లో ఇలా కనిపిస్తుంది. ఇది మనకి క్రొయేషియా అండి. దీని యొక్క క్యాపిటల్ సిటీ మనకి స్లోవేనియాకి దగ్గరలో ఉంది. సో దీంతో పాటు ఇది కూడా క్రొయేషియన్ అండి. ఇక్కడ ఈ ముక్క కూడా చూడండి, ఎందుకంటే ఇక్కడ మీకు దీన్ని బట్టే బౌండరీస్ అనేవి డిసైడ్ అవుతాయి అన్నమాట. ఏంటి అంటే ఈ క్రొయేషియా అనే కంట్రీస్కి ఏ దేశాలతో బౌండరీ ఉందంటే ఒకటి మాంటినిగ్రో, ఇదిగోండి ఇది మాంటినిగ్రో అనమాట. ఇక్కడ కనిపిస్తుందంతా కూడా మాంటినిగ్రో. అలాగే ప్రపంచ యుద్ధాల్లో కనిపిస్తే బోస్నియా అండ్ హెర్జిగోవినా, అలాగే హంగేరీ, అలాగే స్లోవేనియా. ఇలా మనకి క్లాక్ వైజ్లో చూసుకుంటే ఈ కంట్రీస్తో మనకి ఈ క్రొయేషియా అనే కంట్రీకి బౌండరీస్ కనిపిస్తున్నాయి. అంటే మొత్తం 5 కంట్రీస్తో బౌండరీస్ కనిపిస్తున్నాయి. 5 మొత్తం 4 కదా, సారీ. 4 కంట్రీస్తో మనకి బౌండరీస్ అనేవి కనిపిస్తున్నాయి. అంటే ఒకటి మాంటెనిగ్రో, 2 బోస్నియా హెర్జిగోవినా, సారీ సెర్బియా కూడా ఉంది కదా, సెర్బియాతో కలిపితే 5 అవుతాయండి. 5 కంట్రీస్తో మనకి ఇది బౌండరీని షేర్ చేసుకుంటుంది. సెర్బియా, బోస్నియా హెర్జిగోవినా ఈ 2 కూడా మీకు ప్రపంచ యుద్ధాల్లో చాలా క్లియర్గా కనిపిస్తాయండి. అలాగే ఇది ఇటలీతో మ్యారిటైమ్ బౌండరీస్ని అయితే షేర్ చేసుకుంటుంది. అంటే దీనికి మ్యారిటైమ్ అంతా కూడా ఇటలీతోనే కనెక్ట్. అంటే ఇటలీ ఉంటుంది ఒక పక్క, కేవలం ఇటలీ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇటలీతో మ్యారిటైమ్ బౌండరీని కూడా ఇది షేర్ చేసుకుంటుందండి. అలాగే దీని యొక్క ఫిజికల్ ఫీచర్స్ చూసుకుంటే ఇందులో హైయెస్ట్ పీక్ అంట దినారా పీక్ అంటండి. క్రొయేషియాలో హైయెస్ట్ పీక్ దినారా అనే పీక్ అండి. అలాగే క్రొయేషియా కోస్ట్లో మనకి చాలా ఐలాండ్స్ కనిపిస్తూ ఉంటాయంటండి. అన్నింటికంటే కొంచెం ఇంపార్టెంట్ ఐలాండ్స్ ఏంటంటే హువార్, అలాగే కోర్కులా, బ్రాక్, పాగ్ అనే కొన్ని ఐలాండ్స్ మనకి వీటిలో ఇంపార్టెంట్. అంటే ఇటలీ కోస్ట్కి దగ్గరలో మనకి చాలా ఐలాండ్స్ ఉంటాయండి ఇక్కడ. ఇందులో కొన్ని ఇంపార్టెంట్ ఐలాండ్స్ పేర్లు కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందన్న. అలాగే ఈ క్రొయేషియా అనే కంట్రీ ఎలాంటి పొలిటికల్ ఆర్గనైజేషన్ కలిగి ఉంటుందంటే క్రొయేషియా అనేది ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, అంటే ప్రెసిడెన్షియల్ ప్రైమ్ మినిస్టర్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ని కలిగి ఉంది. సో ప్రెసిడెంట్ ఆఫ్ క్రొయేషియా ఈజ్ ద హెడ్ ఆఫ్ ది స్టేట్, ఇండియా లాగానే. అలాగే ప్రైమ్ మినిస్టర్ అని ఆయన ఇన్ఛార్జ్ ఆఫ్ ది గవర్నమెంట్. సేమ్ మన ఇండియాలో కూడా పార్లమెంటరీ, అదే ప్రైమ్ మినిస్టర్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అది క్యాబినెట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉందండి. అంటే మన ఇండియాలో గవర్నమెంట్కి హెడ్ ఏమో ఎవరు ప్రైమ్ మినిస్టర్, అలాగే స్టేట్కి హెడ్ అంటే మొత్తం ఆ రాజ్యానికి హెడ్ ఎవరు అంటే ప్రెసిడెంట్ అన్నమాట మనకి. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఉంటుందండి.
అంటే ఇది ఒక పార్లమెంటరీ రిపబ్లిక్ అండి. అంటే పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ కలిగి ఉన్న ఒక రిపబ్లిక్ అండి. రిపబ్లిక్ అంటే సింపుల్గా ఏంటి, ఒక ఏ రాజ్యానికైతే ఏ కంట్రీకి అయితే అధినేత ఎలక్షన్ ద్వారా ఎన్నుకోబడతారో వాళ్ళని మనం రిపబ్లిక్ అని చెప్పి పిలుస్తామండి. అలాగే మరి క్రొయేషియా ఏదైనా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లో మెంబర్గా ఉందా? ఎస్, ఇది చాలా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లో మెంబర్గా ఉంది. మెయిన్లీ యూరోపియన్ యూనియన్, యూరోప్లో ఉన్న కంట్రీ కాబట్టి యూరోపియన్ యూనియన్లో మనకి మెంబర్గా ఉంది. యుఎన్ఏలో, ఓకే, యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, అలాగే నాటోలో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్లో, అలాగే డబ్ల్యూటీఓ, ఓకే, ట్రేడ్కి సంబంధించిన డబ్ల్యూటీఓలో, దీనిలో కూడా ఇది మెంబర్గా ఉందండి క్రొయేషియా అనేది. ఓకే, నెక్స్ట్ ఇన్ ద సిరీస్ థర్డ్ కంట్రీ, ఓకే, నార్త్ అమెరికన్ కంట్రీ, అలాగే ప్రపంచంలో సెకండ్ లార్జెస్ట్ కంట్రీ, దట్ ఈస్ కెనడా అండి. ఓకే, ఇది రీసెంట్గా మనకి కెనడా న్యూస్లోకి రావడానికి కారణం ఏంటంటే కెనడా గవర్నమెంట్, కెనడా ప్రైమ్ మినిస్టర్ జస్టిన్ ట్రూడో ఒక రీసెంట్గా ఒక కామెంట్స్ చేశారనమాట. ఏంటి అంటే ఖలిస్తానీ సెపరేటిస్ట్ అయిన హర్దీప్ సింగ్ నిజ్జర్ ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క హత్య విషయంలో ఇండియా కూడా సంబంధం ఉంది, ఇలా కాన్స్పిరసీ ఉంది, ఇలా వ్యాఖ్యలు ఆయన చేశారనమాట. దానికి ఇండియా చాలా స్ట్రాంగ్గా రియాక్ట్ అయింది. ఏంటంటే ఇలాంటి రీమార్క్స్ అనేవి వన్స్ అగైన్ మీ యొక్క ఓకే ఈ సెపరేటిజంకి, ఎక్స్ట్రీమిజంకి, వైలెన్స్కి, ఇలాంటి వాటికి కెనడాలో ఇచ్చిన స్పేస్ ఎంత అనే దాన్ని ఇది రిప్రజెంట్ చేస్తుంది అని చెప్పి ఇండియా ఈ విషయాన్ని రిజెక్ట్ చేస్తూ కామెంట్ చేసింది అనమాట. సో ఆ విధంగా మనకి కెనడా అనేది న్యూస్లోకి వచ్చిందండి. సో ఈ కెనడా యొక్క క్యాపిటల్ అనేది ఏంటి అంటే అట్టావా అండి. అట్టావా అనే సిటీ ఇది మనకి యుఎస్ఏకి చాలా దగ్గరలోనే ఉంటుందన్నమాట. ఓకే, అండ్ కెనడా మనకు ఒక నార్త్ అమెరికన్ కంట్రీ, మీకు తెలుసు కెనడా ఒక నార్త్ అమెరికన్ కంట్రీ. ఇదిగోండి అట్టావా అనే సిటీ మనకి యుఎస్ఏ బార్డర్కి చాలా పక్కన ఉంటుంది. యుఎస్ఏ బార్డర్కి కెనడాకి ఈ సిటీ ఒక్కటే కాదండి, అట్టావా సిటీ కాదండి, కెనడాలో ఉన్న చాలా ఇంపార్టెంట్ సిటీస్ అన్నీ కూడా మనకి ఈ పర్టికులర్ లొకేషన్లోనే ఉంటాయండి. కెనడాలో మెజారిటీ ఆఫ్ ది ప్రాంతం అంతా కూడా ఎంప్టీ, ఇట్ ఈజ్ అన్ఇన్హాబిటబుల్, అంటే నివసించడానికి పనికిరాని ప్రాంతం అనమాట. ఓకే, మెజారిటీ నియర్లీ నాకు తెలిసినంత వరకు ఇక్కడ 80-90% ఆఫ్ ది పాపులేషన్ ఈ ప్రాంతంలోనే నివసిస్తున్నారు. ఎందుకంటే ఇంకా పైకి వెళ్తుంటే ఏమవుతుంటుంది, చల్లదనం పెరిగిపోతుంటుంది, విపరీతమైన చలి, విపరీతమైన టెంపరేచర్స్, అంటే తక్కువ ఎక్స్ట్రీమ్ టెంపరేచర్, బాగా తక్కువ టెంపరేచర్స్ అండి. సో అందువల్ల అక్కడ ఎవరు నివసించలేరు అనమాట. ఓకే, సో ఈ కెనడాకి మనకి ఏ కంట్రీస్తో బౌండరీ ఉంది, కంట్రీస్తో బౌండరీ ఉందంటే అఫీషియల్గా మనకి ఉన్నది యునైటెడ్ స్టేట్స్ అనే కంట్రీతో అఫీషియల్గా సింగిల్ కంట్రీతో బౌండరీ ఉందండి. ఒక అంటే కింద వైపు అంతా కూడా యుఎస్ఏ ఉంటుంది, అలాగే వెస్ట్ వైపు కూడా యుఎస్ఏకి సంబంధించిన అలాస్కా అనే స్టేట్ అనేది దీనికి బౌండరీ ఉంటుంది. వెస్ట్ వైపు కూడా అలాస్కా అనే బౌండరీ ఉంటుంది. అలాగే ఇటువైపు పసిఫిక్ ఓషన్, వెస్ట్ వైపు ఇంకొక ప్రాంతంలో పసిఫిక్ ఓషన్, అలాగే ఈస్ట్ వైపు అట్లాంటిక్ ఓషన్, నార్త్ ఈస్ట్ వైపు లాబ్రడార్ సీ. ఓకే, అలాగే పర్టికులర్గా ఈ నార్త్ ఈస్ట్లోనే ఇట్ షేర్స్ బౌండరీ విత్ మ్యారిటైమ్ బౌండరీ విత్ డెన్మార్క్ అండి. డెన్మార్క్ అనే కంట్రీతో బౌండరీ షేర్ చేసుకుంటుంది. సార్ డెన్మార్క్ యూరోప్లో ఉంటే కెనడా ఏమో నార్త్ అమెరికాలో ఉంటే దానికి దీనికి బౌండరీ ఏంటి అనుకోకండి అన్న. ఓకే, డెన్మార్క్ అనేది గ్రీన్లాండ్ అనే ఐలాండ్ని, ఓకే, ప్రపంచంలోనే లార్జెస్ట్ నాన్ కాంటినెంటల్ ఐలాండ్ అయిన గ్రీన్లాండ్ని మేనేజ్ చేస్తుందండి. ఓకే, డెన్మార్క్ కంట్రోల్లోనే గ్రీన్లాండ్ ఉంది. సో ఆ గ్రీన్లాండ్తో దీనికి బౌండరీ ఉందన్నమాట. సో ఆ విధంగా కెనడాకి డెన్మార్క్తో బౌండరీ అనేది ఏర్పడిందండి. అలాగే కెనడాలో ఏమైనా ఇంపార్టెంట్ ఫిజికల్ ఫీచర్స్ ఉన్నాయంటే ఇందులో ఒక ఇంపార్టెంట్ మౌంటైన్ ఉందండి. ఓకే, దాని పేరు ఏంటంటే మౌంట్ లోగాన్ అండి. మౌంట్ లోగాన్ అనేది ఇట్ ఈస్ ద హైయెస్ట్ పీక్ ఆఫ్ కెనడా అన్నమాట. ఇది మనకి కెనడాలో ఇదిగోండి ఈ అలాస్కా ఉంది కదా, అలాస్కాతో బౌండరీ షేర్ చేసుకునే ఒక స్టేట్ ఉంటుందన్నమాట. ఓకే, యుకాన్ అని చెప్పి ఒక స్టేట్ ఉంటుంది, YUKON ఒక స్టేట్ ఉంటుంది. ఈ యుకాన్ స్టేట్లో మనకి ఈ మౌంట్ లోగాన్ అనే పీక్ ఉంటుందండి. ఇది కెనడాలోనే హైయెస్ట్ పీక్ అండ్ నార్త్ అమెరికాలో సెకండ్ హైయెస్ట్ పీక్ అనమాట. నార్త్ అమెరికా కాంటినెంట్ మొత్తానికి కూడా సెకండ్ హైయెస్ట్ పీక్. మరి ఫస్ట్ హైయెస్ట్ పీక్ ఏంటి సార్ అంటే బార్డర్కి అవతల అలాస్కాలో మౌంట్ డెనాలి అని చెప్పి ఇంకొక పీక్ ఉంటుంది. మౌంట్ డెనాలి అండి, DENALI. ఈ డెనాలి పీక్ ఏదైతే ఉంటుందో ఈ డెనాలి పీక్ అనేది మనకి యుఎస్ఏలోనే హైయెస్ట్ పీక్ అండ్ నార్త్ అమెరికా కాంటినెంట్లో కూడా హైయెస్ట్ పీక్ అండి మౌంట్ డెనాలి. దీన్నే మనం మెకిన్లే అని కూడా పిలుస్తాము. నోట్ దట్ పాయింట్ అండి, డెనాలి ఆర్ మెకిన్లే అని కూడా పిలుస్తామండి. ఓకే, ఇది మనకి ఎక్కడ ఉంటుందంటే అలాస్కాలో ఉంటుందన్నమాట. అలాస్కాలో అంటే డైరెక్ట్గా అమెరికా అన్నారు కదా అని చెప్పి అమెరికా యొక్క మెయిన్ ల్యాండ్లో కాదు, అమెరికాకి ఈ సబ్ బ్రాంచ్గా ఉన్న అలాస్కాలో మనకి ఇది కనిపిస్తుంది అనమాట. అలాగే దీంతో పాటు ఇందులో మనకి ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ రివర్స్ ఇవి ఉన్నాయా అంటే ఎస్ ఉన్నాయండి. ఓకే, ఇందులో ఉన్న ఇంపార్టెంట్ రివర్స్ ఏంటి అంటే మనకి కొన్ని పేర్లు ఇచ్చారు చూసుకోండి. మెకంజీ, సెయింట్ లారెన్స్, ఫ్రాజర్,
యుకాన్ స్టేట్ పేరు యుకాన్ ఉంది, అదే పేరుతో రివర్ ఉంది. అలాగే సస్కాచవాన్, పీస్ అండ్ అట్టావా, కెనడా క్యాపిటల్ అట్టావా పేరుతో కూడా రివర్ ఉంది. ఓకే, సో ఇవన్నీ కూడా ఈ కెనడా దేశంలో కనిపించే ఇంపార్టెంట్ రివర్స్ అండి. మరి ఇక్కడ ఏమైనా రిజర్వ్స్ ఉన్నాయా, మినరల్ రిజర్వ్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా ఉన్నాయండి. చాలా మంచి మంచి రిజర్వ్స్ మనకు ఉన్నాయి. ఓకే, గోల్డ్, సిల్వర్, కాపర్, నికెల్, జింక్, యురేనియం, అల్యూమినియం, ఐరన్ ఓర్, కోబాల్ట్, కాడ్మియం ఇలాంటివన్నీ కూడా కెనడాలో చాలా ఎక్కువగా దొరుకుతున్నాయండి. ఓకే, అలాగే కెనడా ఈజ్ ద వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ది పేపర్ పల్ప్ ఇన్ ద వరల్డ్. అంటే కెనడా ఉన్న లొకేషన్ బట్టి అక్కడ పెరిగే చెట్లన్నీ కూడా చాలా సాఫ్ట్గా పెరుగుతాయి. అంటే ఈక్వేటర్ నుంచి మనం దూరంగా వెళ్తున్న కొద్దీ కూడా చెట్ల యొక్క సాఫ్ట్నెస్ అనేది పెరిగిపోతుంది, చాలా సాఫ్ట్గా ఉంటాయండి. సో అంత సాఫ్ట్గా ఉండడం వల్ల ఏంటంటే ఈ కంట్రీస్లో, ఇలాంటి కంట్రీస్లో ఉండే చెట్ల నుంచి ఎక్కువగా మనకి పేపర్ పల్ప్ని తయారు చేస్తారు. అండ్ ఈ పేపర్ పల్ప్ ఏదైతే ఉంటుందో ఈ పేపర్ పల్ప్ను ఉపయోగించి మనం పేపర్ని తయారు చేస్తుంటే పేపర్ పల్ప్ని డైరెక్ట్గా మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అండి. సో ఈ విధంగా కెనడాలో రకరకాల రీసోర్సెస్ కూడా ఉన్నాయండి. ఓకే, అలాగే కెనడా ఏమైనా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లో మెంబర్గా ఉందా? కెనడా అనేది ఖచ్చితంగా మెంబర్గా ఉంటుందండి. ఎందుకంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్లేయర్ అనమాట ఈ గ్లోబల్ ఫీల్డ్లో. ఓకే, ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ కామన్వెల్త్. ఎందుకంటే ఇట్స్ వన్స్ అపాన్ ఎ టైమ్ ఇట్ వాజ్ రూల్డ్ బై బ్రిటిష్ ఆధీనంలో ఉండేది. ఇప్పటికీ బ్రిటిష్ కొలంబియా అనే ఒక స్టేట్ కూడా మనకు అక్కడ ఉంటుంది. ఓకే, అలాగే WTOలో మెంబర్, G20లో, ఓకే, నాటో, అలాగే యునైటెడ్ నేషన్స్. ఓకే, వీటన్ని ఆర్గనైజేషన్లో కూడా మనకి ఈ కెనడా అనేది సభ్యురాలుగా ఉంది. సో ఆ విధంగా దీనికి కొంత ఇంపార్టెన్స్ కూడా ఉంది. ఓకే, సో ఇది కెనడా గురించి నాన్న. తర్వాత నెక్స్ట్, ఓకే, ఆఫ్రికన్ కంట్రీ. ఓకే, పర్టికులర్లీ ఈస్ట్ ఆఫ్రికా ఈ ప్రాంతానికి సంబంధించిన కంట్రీ రువాండా కూడా న్యూస్లో ఉందండి. రువాండా క్యాపిటల్ కిగాలి. ఇది చాలా ఫేమస్ సిటీ. మనకి ఓజోన్ ప్రోటోకాల్కి సంబంధించి, ఓజోన్కి సంబంధించి కిగాలి అనేది న్యూస్లో ఉంటుంది. ఎందుకంటే మనకి ఓజోన్ని కాపాడడం కోసం, ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్ని తగ్గించడం కోసం మనకి మోంట్రియాల్ ప్రోటోకాల్ అని ఒకటి ఉంటుంది. ఓకే, ఈ మోంట్రియాల్ ఎక్కడ ఉంటుందంటే మనం తొలి చెప్పిన కంట్రీ, ఓకే, కెనడాలో ఉంటుంది. సో ఆ మోంట్రియాల్ ప్రోటోకాల్కి అమెండ్మెంట్ చేసిన ప్లేస్ 2016-17లో అమెండ్మెంట్ చేసిన ప్లేస్ ఏంటి అంటే కిగాలి అన్నమాట. సో ఆ విధంగా కిగాలి మనకి ఎప్పుడు అంటే ఎన్విరాన్మెంట్ పరంగా చాలా వరకు తెలిసే ఉంటుందండి. ఓకే, సో అయితే ఈ రువాండా అనేది మనకి ఎందుకు న్యూస్లోకి వచ్చిందంటే కొంచెం ఇంపార్టెంట్, చూడండి ఒకసారి. ఓకే, ఇన్ ఫస్ట్ టైం అంట మనకి హిస్టరీలోనే ఫస్ట్ టైం అంట. ఓకే, ఒక మైగ్రెంట్ హూజ్ అసైలమ్ అప్లికేషన్ వాజ్ రిజెక్టెడ్ బై ద UK వాజ్ సెంట్ టు రువాండా అండర్ ఏ వాలంటరీ స్కీమ్. ఓకే, అసైలం అంటే ఏంటంటే ఒక కంట్రీలో ఒక వ్యక్తి బతకలేక వేరే కంట్రీకి, అంటే ఒక సేఫ్ ప్లేస్ని వెతుక్కుంటూ ఒక కంట్రీని వదిలేసి, అంటే పొలిటికల్ రీజన్స్ వల్ల ఏదో ఒక రీజన్స్ వల్ల వేరే కంట్రీకి వెళ్ళిపోయారు. ఓకే, అలాంటి వ్యక్తిని మనం అసైలం అని చెప్పి పిలుస్తాం. అసైలం అంటే వాళ్ళకి ఇంకా అక్కడ ఒక ప్రొటెక్షన్ కల్పిస్తూ ఉండేటట్టుగా, సార్ మేము ఇక్కడ వచ్చాం సార్ మాకు ప్రొటెక్షన్ కల్పించండి అని అడిగితే ఆ కల్పించేట కోసం మనకి అసైలం అని చెప్పి పిలుస్తాం అనమాట. ఓకే, అయితే ఇలా రువాండా నుంచి ఒక వ్యక్తి అసైలంగా యునైటెడ్ కింగ్డమ్ వెళ్తే ఆయనకు అప్లికేషన్ని UK రిజెక్ట్ చేసింది. మళ్ళీ ఒక వాలంటరీ స్కీమ్ కింద మళ్ళీ రువాండాకి వెనక్కి పంపించిందంట. ఇది లేటెస్ట్గా జరిగిన ఇష్యూ అనమాట. ఓకే, సో ఇది రువాండా అండి. సో రువాండా అనే కంట్రీ గురించి మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే, దాని యొక్క లొకేషన్ అంతా కూడా చూసుకుంటే, మీరు ఈ రువాండా అనే కంట్రీ మనకి ఈక్వేటర్కి దగ్గరలోనే, ఓకే, మనకి ఇక్కడ ఈ ప్రాంతం నుంచి ఈక్వేటర్ వెళ్తుంటుంది. ఓకే, సో ఈ ఈక్వేటర్కి దగ్గరలోనే మనకి రువాండా అనే కంట్రీ ఉంటుంది. అంటే కరెక్ట్గా చెప్పాలంటే మనకి ఇది ఈ రువాండా అనే కంట్రీకి పైవైపు నుంచి వెళ్తుంది అనమాట కరెక్ట్గా ఈక్వేటర్ అనేది. సో అంటే ఇది ఈక్వటోరియల్ రీజియన్లో ఉన్న కంట్రీ. ఓకే, అలాగే ఇది ఈస్ట్ ఆఫ్రికన్ రిఫ్ట్ వ్యాలీ కూడా ఈ ప్రాంతంలో ఉందండి. ఈస్ట్ ఆఫ్రికన్ రిఫ్ట్ వ్యాలీ ద మోస్ట్ ఇంపార్టెంట్ రిఫ్ట్ వ్యాలీ. మనకి ఇది కూడా ఇవాళ న్యూస్లో ఉంది, అది కూడా చూద్దామండి మనకి. ఓకే, సో దీనిలో భాగంగా ఉంది. ఓకే, సో అయితే ఇప్పుడు దీని చుట్టూ ఉన్న కంట్రీస్ ఏంటి, దీనికి బార్డరింగ్గా ఉన్న కంట్రీస్ ఏంటి మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే, ఓకే, ఇది ఒక ల్యాండ్ లాక్డ్ కంట్రీ. దీనికంటూ ఎలాంటి కోస్ట్ లైన్ కూడా లేదండి. ఓకే, ఇట్ షేర్స్ ఓన్లీ బౌండరీస్ విత్ 4 ల్యాండ్ లాక్డ్, అవి అంటే 4 కంట్రీస్తో బౌండరీ షేర్ చేసుకుంటుంది. ఒకటి మనకి ఇక్కడ ఈ పర్టికులర్ ప్రాంతంలో టాంజానియాతో బౌండరీ షేర్ చేసుకుంటుంది. ఓకే, అలాగే యువతల వైపు పైవైపు అంతా కూడా మనకి ఉగాండాతో బౌండరీ షేర్ చేసుకుంటుంది. అలాగే మొత్తం వెస్టర్న్ పార్ట్ అంతా కూడా డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, DRC, నాట్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోతో బౌండరీ షేర్ చేసుకుంటుంది. అలాగే కింద వైపు ఏమో బురుండి అనే కంట్రీతో, ఈ ప్రాంతంలోనేమో బురుండి అనే కంట్రీతో బౌండరీ షేర్ చేసుకుంటుంది. అలాగే ఇంకా రువాండాలో ఉన్న ఫిజికల్ ఫీచర్స్ ఏంటి మనకి చూసుకుంటే, ఓకే, రువాండాలో ఓకే
విరుంగా అని చెప్పి ఒక వల్కానిక్ మౌంటైన్ రేంజ్ ఉందంట. ఆ మౌంటైన్ రేంజ్లో కరిసింబి అనే ఒక పీక్ ఉంటుందంట. ఇది రువాండాలో హైయెస్ట్ పీక్ అండి, కరిసింబి. ఓకే, అలాగే దీనిలోంచి రివర్స్ వెళ్తున్నాయా? చాలా రివర్స్ వెళ్తున్నాయండి. నైల్ రివర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కగేరా రివర్. ఓకే, కగేరా రివర్ రూపంలో వెళ్తుంది. అలాగే రుసుజీ రివర్, అలాగే అక్కగీరా రివర్, అలాగే న్యబరోంగో రివర్. ఇవి రువాండా నుంచి వెళ్ళే ఇంపార్టెంట్ రివర్స్. అలాగే మనకి ఇక్కడ ఏమైనా మినరల్ రిసోర్సెస్ దొరుకుతున్నాయా? ఆఫ్రికా పర్వాలేదండి మినరల్ రిసోర్సెస్ వరకు కూడా. సో ఇక్కడ చూసుకుంటే మనకి కొన్ని ఇంపార్టెంట్ మినరల్సే గోల్డ్, టంగస్టన్, టాంటాలియం అండ్ టిన్. ఈ మెటల్స్ మనకి చాలా ఎక్కువగా, అంటే సిగ్నిఫికెంట్ రిసోర్స్, అంటే చెప్పుకోదగ్గ అమౌంట్లో మనకి దొరుకుతున్నాయంట. ఓకే, అలాగే ఇక్కడ కొన్ని లేక్స్ కూడా ఉన్నాయండి. ఎందుకంటే మనకి రువాండా అనేది ఈస్ట్ ఆఫ్రికన్ రిఫ్ట్ వ్యాలీలో పార్ట్ కాబట్టి ఇక్కడ కొంచెం లేక్స్ ఉండే అవకాశం ఉంటుంది. లేక్ కివు, లేక్ ముహాజీ, లేక్ ఇహేమా అని చెప్పి లేక్స్ కూడా మనకి ఈ ప్రాంతంలో రువాండా అనే కంట్రీలో లొకేట్ అయి ఉన్నాయండి. ఓకే, సో ఇది రువాండా అండ్ ఇట్స్ క్యాపిటల్ కిగాలి గురించి. ఓకే, సో మూవింగ్ ఫార్వర్డ్. ఓకే, అమెరికాస్కి సంబంధించిన ఒక వల్కనో న్యూస్లోకి వచ్చింది. ఓకే, దట్ ఈస్ లా కుంబేర్ వల్కనో అని ఒక వల్కనో న్యూస్లోకి వచ్చిందండి. ఎందుకు న్యూస్లోకి వచ్చిందంటే ఈ ప్రాంతంలో ఈ వల్కనోకి దగ్గరలో మనకి కొన్ని జంతువులు నివసిస్తున్నాయి. అందులో ఒక జంతువు ఏంటి అంటే ఏ రేర్ ల్యాండ్ ఇగువానా అనే జంతువు అండి. ఇగువానా అనేది ఒక లిజర్డ్ జాతికి సంబంధించిన జంతువు అనమాట. ఓకే, సో ఈ ఇగువానా అనే జంతువు ఈ వల్కనో రీసెంట్గా లావా ఎరప్షన్ చేయడం వలన, ఓకే, దాని యొక్క హ్యాబిటేట్ని ఈ జంతువు లాస్ అయిపోతుంది. అంటే దాని వల్కానిక్ ఎరప్షన్ వల్ల ఈ జంతువు యొక్క హ్యాబిటేట్ లాస్ అయిపోతుంది. అంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా ఈ జంతువు ఆ వల్కనో మీదనే నివసిస్తూ ఉండాలి. ఇది మీకు పాయింట్ అనమాట. సో రెండు చెప్తాను చూడండి ఒకసారి. ఫస్ట్ ఇగోండి నాన్న, జంతువు చాలా పెద్ద జంతువు, ఒక 1 to 2 meters వరకు కూడా లెంత్ ఉంటుందన్నమాట. ఒక ఇగువానా, ఈ జంతువు పేరేంటండి? ఇగువానా, IGUANA. ఓకే, ఇగువానాలో చాలా టైప్స్ ఉంటాయి. అందులో ఒక రకమైన టైప్ అనేది ఒక ల్యాండ్ బేస్డ్ ఇగువానా అనేది మనకి ఇక్కడ పెరుగుతుందండి. ఓకే, అండ్ ఇగువానాని మనకి చాలా మంది డొమెస్టికేషన్ కూడా చేసుకుని, అంటే ఏంటి, పెంపుడు జంతువుగా పెంచుకుంటారు అనమాట. అంటే ఇది లిజర్డ్స్ జాతికి సంబంధించిన జంతువు అనమాట. ఓకే, అయితే అందులో ఒక రకమైన ఒక పెద్ద ఇగువానా అనేది ఈ లా కుంబేర్ వల్కనోలో పెరుగుతుంది. మరి లా కుంబేర్ వల్కనో ఎక్కడ ఉంది? అంటే ఇదిగో నాన్న, ఇది చూడండి, ఒకసారి జూమ్ చేస్తాను కావాలంటే. ఓకే, ఇది మనకి సౌత్ అమెరికా, ద కాంటినెంట్ ఆఫ్ సౌత్ అమెరికా. ఓకే, ఈ సౌత్ అమెరికా కాంటినెంట్ ఏదైతే ఉందో దీనిలో ఈక్వెడార్ అనే దేశం ఉంటుంది. ఓకే, ఈ ఈక్వెడార్కి దేశంకి దూరంగా, ఓకే, నియర్లీ ఎంత దూరం అంటే 1125 కిలోమీటర్లు అండి. 1125 కిలోమీటర్ల దూరంలో ఒక ఐలాండ్ గ్రూప్ ఉందండి. ఓకే, ఐలాండ్ గ్రూప్ పేరు ఏంటి అంటే ఓకే, గాలాపాగోస్ ఐలాండ్స్ అండి. గాలాపాగోస్ ఐలాండ్స్ అని చెప్పి ఒక ఐలాండ్ గ్రూప్ ఉందండి. ఓకే, అండ్ ఈ ఐలాండ్ మనకి ఈక్వెడార్ కంట్రీలో ఒక ప్రావిన్స్ కిందకి, అంటే గలపాగోస్ ప్రావిన్స్ అని సేమ్, అంటే దీన్ని అడ్మినిస్ట్రేట్ చేస్తుంది ఈక్వెడారే. అంటే 1125 కిలోమీటర్ల దూరం, 1000 కిలోమీటర్ల దూరం ఉన్నా కూడా దీన్ని అడ్మినిస్ట్రేట్ చేస్తుంది ఈక్వెడార్ అనమాట. సో ఈక్వెడారే దీన్ని అడ్మినిస్ట్రేట్ చేస్తుంది. ఈ గలపాగోస్ ఐలాండ్స్లో మనకి ఫెర్నాండినా అని చెప్పి ఒక ఐలాండ్ ఉంది. అంటే ఇవి గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్, గలపాగోస్ ఐలాండ్స్. మీరు చూస్తే సాంటియాగో, శాంటాక్రస్, అలాగే ప్యూర్టో బెకరిజో మొరినా, అలాగే శాన్ క్రిస్టోబల్, ఓకే, అలాగే ఇసబెల్లా ఐలాండ్, ఇలా రకరకాల ఐలాండ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా పసిఫిక్ కోస్ట్కి సంబంధించిన ఐలాండ్స్. సో అందులో మనకి ఒక వల్కనో ఉంది, అదే లా కుంబేర్ వల్కనో. ఇది ఫెర్నాండినా అని చెప్పి ఐలాండ్లో కనిపిస్తుంది. ఫెర్నాండినా అని చెప్పి ఒక ఐలాండ్లో కనిపిస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనకి ఇది న్యూస్లోకి వచ్చింది. కారణం ఏంటంటే ఈ వల్కనో రీసెంట్గా ఎరప్ట్ అయింది. ఓకే, ఎరప్ట్ అవ్వడం వల్ల అక్కడ ఆ ఇగువానా అనే జంతువు యొక్క హ్యాబిటేట్ లాస్ అయిపోతుంది. ఇక్కడ మనకి లా కుంబేర్ గురించి ఇచ్చే చూడండి. ఓకే, ఇట్ ఈస్ ద ఐలాండ్, ఇట్ ఈస్ ద వల్కనో లొకేటెడ్ ఆన్ థర్డ్ లార్జెస్ట్ ఐలాండ్ ఆఫ్ గలపాగోస్ ఐలాండ్. గలపాగోస్ ఐలాండ్లోని థర్డ్ లార్జెస్ట్ ఐలాండ్ అయిన ఫెర్నాండినా ఐలాండ్ మీద లొకేట్ అయింది. ఓకే, అయితే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, కొంచెం కాన్సెప్చువల్ పాయింట్ ఒకసారి వినండి. ఓకే, ఇది డైరెక్ట్గా మ్యాంటిల్ ప్లూమ్ మీద లొకేట్ అయిందంట. దీన్నే మనం హాట్ స్పాట్ అని కూడా పిలుస్తాము. ఓకే, ఈ మ్యాంటిల్ ప్లూమే మనకి గలపాగోస్ ఐలాండ్స్ ఏర్పడడానికి కారణం. గుర్తుపెట్టుకున్న మ్యాంటిల్ ప్లూమ్ నేను చెప్తాను. ఓకే, మ్యాంటిల్ ప్లూమ్ అంటే ఏంటి, ఓకే, అది చెప్తాను. అయితే ఈ వల్కనో అనేది, ఓకే, లా కుంబేర్ వల్కనో అనేది ఫస్ట్ టైం మనకి 2020 తర్వాత ఇదే ఫస్ట్ టైం ఎరప్ట్ అయిందంటండి. ఓకే, అలాగే ఈ వల్కనో మీద ఒక లార్జ్ క్రాటర్ ఉంది.
అలాగే ఒక పెద్ద కాల్డెరా, అదే లార్జ్ క్రాటర్ని మనం కాల్డెరా అని కూడా పిలుస్తాము. ఓకే, అండ్ ఈ కాల్డెరా లోపల ఒక పర్మనెంట్ క్రాటర్ లేక్ కూడా ఉంది. ఓకే, అండ్ ఈ క్రాటర్ లేక్లో మనకి కొన్ని వేల టెన్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ అంటే కొన్ని లక్షలు అనమాట, కొన్ని లక్షల ఇగువానాస్ అనేవి, వీటి యొక్క సైంటిఫిక్ నేమ్ అంటే కొనోలోఫస్ సబ్క్రిస్టాటస్ అనమాట, సబ్క్రిస్టాటస్. ఓకే, ఇవి ఆ కాల్డెరా లోపల వాటి యొక్క గూడిని కట్టుకొని నివసిస్తూ ఉంటాయి. ఇందులో చాలా స్పీసీస్ ఉంటాయి. అందులో ఒక ఇంపార్టెంట్ స్పీసీస్ ఏంటి అంటే ఈ ఇగువనాస్ అనే జంతువులు అండి. సో ఇప్పుడు మీకు కొన్ని కాన్సెప్ట్ చెప్తాను కదా, ఆ కాన్సెప్ట్లు ఏంటి చూద్దాం ఒకసారి చూడండి. సో ఇక్కడ మీకు 2 కాన్సెప్ట్లు కావాలండి. ఒకటి మ్యాంటిల్ ప్లూమ్ ఒకటి, ఓకే, అలాగే రెండో కాన్సెప్ట్ ఏంటి అంటే మీకు కావాల్సింది కాల్డెరా ఆర్ క్రాటర్, లార్జ్ క్రాటర్ అనమాట. ఓకే, ఇదేంటి చెప్తాను చూడండి అన్న. ఓకే, ఇది మనకి ఎర్త్ సర్ఫేస్ అన్న. ఓకే, ఎర్త్ సర్ఫేస్ అనుకోండి, ఎర్త్ యొక్క క్రస్ట్ అనుకోండి. ఈ క్రస్ట్ కింద మనకి ఏముంటుంది, క్రస్ట్ కింద మ్యాంటిల్ అనే లేయర్ ఉంటుంది. ఓకే, ఈ మ్యాంటిల్ యొక్క అప్పర్ పోర్షన్, మ్యాంటిల్ 2 భాగాలుగా ఉంటుంది, అప్పర్ మ్యాంటిల్ అండ్ లోవర్ మ్యాంటిల్ అని 2 పోర్షన్స్గా ఉంటుంది. ఓకే, ఇంత చిన్నగా కాదు, కొంచెం పెద్దగా వేద్దాం ఒకసారి అండి. ఓకే, సో ఇక్కడ అప్పర్ మ్యాంటిల్ ఉంటుంది అనుకోండి, దీని కింద బాగా కిందకి వెళ్తే లోవర్ మ్యాంటిల్ ఉంటుంది అనుకోండి అన్న, ఇలాగా. ఓకే, ఇది దేని డిఫరెన్షియేషన్ అనుకోండి. సో అప్పర్ మ్యాంటిల్లో మనకు ఒక ఇంపార్టెంట్ పార్ట్ ఉంటుంది, దాన్నే మనం యాస్థనోస్పియర్ అని చెప్పి పిలుస్తామండి, యాస్థనోస్పియర్ అని చెప్పి పిలుస్తాం. సో యాస్థనోస్పియర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఇందులోనే మనకి మాగ్మా ఉంటుందండి, మాగ్మా ఈజ్ నథింగ్ బట్ ఏ మోల్టెన్ మెటల్ విచ్ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద సెమీ లిక్విడ్ స్టేట్ ఆర్ సెమీ ఫ్లూయిడిక్ స్టేట్లో ఉంటుందన్నమాట. అంటే సెమీ సాలిడ్ స్టేట్లో ఉంటుందండి, అంటే సగం కరిగిన స్టేట్లో ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఈ యాస్ట్రోస్ఫియర్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇట్ టేక్స్ హీట్ ఫ్రమ్ బిలో, కింద నుంచి అంటే ఎర్త్ క్రస్ట్ నుంచి వచ్చే హీట్ని తీసుకొని అది వేడెక్కి, ఓకే, దాన్ని ఇక్కడికి వచ్చేటప్పటికంటే ఇక్కడ కొంచెం సెమీ లిక్విడ్ స్టేట్లో ఉండడం వల్ల మెటీరియల్ అంటే ఫ్లూయిడిక్ స్టేట్లో ఉంది, సెమీ లిక్విడ్ అంటే ఫ్లూయిడిక్ స్టేట్లో ఉందండి. ఓకే, ఒక పదార్థం ఫ్లూయిడిక్ స్టేట్లో ఉన్నప్పుడు మనకి అందులో కన్వెక్షన్ అనే ఒక హీట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. కన్వెక్షన్ అంటే వేడిగా ఉన్న నీటిని మనం మరిగిస్తున్నప్పుడు వేడిగా ఉన్న నీరు అనేది పైకి వెళ్తుంది, చల్లగా ఉన్న నీరు అనేది కిందకు వస్తుంది అనమాట. ఇదే కన్వెక్షన్ ప్రాసెస్ అనమాట. వేడిగా ఉన్నది పైకి వెళ్తుంది, చల్లగా ఉన్నది కిందకు వస్తుంది, ఈ విధంగా ఎనర్జీ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. ఇక్కడ కూడా ఏంటంటే కింద నుంచి వచ్చిన హీట్ వలన మనకి కింద ఉన్న పదార్థం మాగ్మా అంతా కూడా వేడెక్కి పైకి వెళ్తూ ఉంటుంది అనమాట. పైకి వెళ్ళింది మళ్ళీ చల్లబడ్డ కిందకు వచ్చేస్తుంటుంది. అయితే ఇక్కడ మ్యాంటిల్ ప్లూమ్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మనకి కింద ఒకవేళ ఏదో ఒక ప్లేస్లో భూమి అంతా కూడా ఒకేలాగా హీట్ రాకపోవచ్చు, ఒక ప్లేస్లో చాలా ఎక్కువ హీట్ వచ్చింది అనుకోండి, ఓకే, మ్యాంటిల్ కింద లోవర్ మ్యాంటిల్ నుంచి చాలా ఎక్కువ హీట్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఆ ఎక్కువ హీట్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుని ఈ మాగ్మా అనేది విపరీతమైన వేగంతో సూపర్ హీటెడ్ మాగ్మా అనేది, ఓకే, సూపర్ హీట్ అంటే చాలా వేడెక్కిపోయిన మాగ్మా అనేది పైకి రావడం మొదలవుతుందండి. ఓకే, ఇలా పైకి వచ్చే ప్రాసెస్ని, ఇలా మాగ్మా అనేది పైకి వచ్చే ప్రాసెస్ని, ఇలా సూపర్ హీటెడ్ మాగ్మా విపరీతమైన వేగంతో పైకి వచ్చే ప్రాసెస్ని మనం ఏమంటామంటే మ్యాంటిల్ ప్లూమ్. వీ కాల్ ఇట్ యాజ్ మ్యాంటిల్ ప్లూమ్ అండి. ఓకే, మ్యాంటిల్ ప్లూమ్ అంటే అర్థమైంది కదా, మ్యాంటిల్ ప్లూమ్ ఇలా పైకి వస్తుంది అన్నమాట. సూపర్ హీటెడ్ మాగ్మా పైకి రావడాన్ని మనం మ్యాంటిల్ ప్లూమ్ అంటాం, అంతే. సో ఎప్పుడైతే ఈ మ్యాంటిల్ ప్లూమ్ అనేది ఎర్త్ యొక్క సర్ఫేస్ని, ఎర్త్ యొక్క క్రస్ట్ని రీచ్ అవుతుందో అక్కడ ఎక్కువ శాతం వల్కానిక్ ఎరప్షన్ జరిగే అవకాశం చాలా ఎక్కువ. మిగతా ప్లేసెస్ కంటే కూడా ఈ ప్లేస్లో మనకి వల్కానిక్ ఎరప్షన్ జరిగే అవకాశం చాలా ఎక్కువ. సో ఈ ప్లేసెస్ని మనం ఏమని పిలుస్తామంటే వల్కానిక్ హాట్స్పాట్స్ అని చెప్పి పిలుస్తామండి, వల్కానిక్ హాట్స్పాట్స్ అని చెప్పి పిలుస్తాం. మనకి ఇండియాలో డెక్కన్ ట్రాప్స్ ఏర్పడడానికి కూడా ఒక హాట్స్పాటే కారణం. అదే రియూనియన్ హాట్స్పాట్ అనమాట. మారిషస్కి పక్కన రియూనియన్ ఐలాండ్ అని చెప్పి ఒక ఐలాండ్ ఉంటుంది, దానివల్ల రియూనియన్ హాట్స్పాట్ ఏర్పడుతుంది. అంటే హాట్స్పాట్స్ వల్ల మనకి ఐలాండ్స్ ఏర్పడతాయి. ఈవెన్ మనకి ఈ గలపాగోస్ ఐలాండ్స్ అన్నీ కూడా ఈ హాట్స్పాట్ వల్ల ఏర్పడ్డాయి. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్, అర్థమైంది కదా. సో అంటే మ్యాంటిల్ ప్లూమ్ అంటే తెలిసింది కదా. రెండు, కాల్డెరా అంటే ఏంటి, కాల్డెరా, వాట్ ఈజ్ మెంట్ బై కాల్డెరా. కాల్డెరా అంటే ఏంటి చూడండి ఒకసారి. ఓకే, ఒక వల్కను మనకి ఎరప్ట్ అవుతుందండి. ఓకే, ఇలా ఒక వల్కను ఉంది, ఎరప్ట్ అయింది. ఓకే, ఎరప్ట్ అయిందంటే అర్థం ఏంటి, లోపల నుంచి లావా బయటకు వచ్చింది. అయితే లోపల నుంచి లావా బయటకు వచ్చినప్పుడు ఏంటంటే ఈ వల్కన్ యొక్క మౌత్ అనేది ఒక హోల్ లాగా, ఒక సర్క్యులర్ షేప్లో ఉన్న హోల్ లాగా మారిపోతుంది. అంటే అక్కడ ఒక లోతైన ప్రాంతం ఏర్పడుతుంది. వల్కన్ యొక్క పై భాగంలో ఒక లోతైన ప్రాంతం అనేది ఏర్పడుతుంది. ఇలాగా ఒక లోతైన ప్రాంతం ఏర్పడుతుంది. ఓకే, ఈ లోతైన ప్రాంతాన్ని మనం ఏమంటామంటే క్రాటర్ అని చెప్పి పిలుస్తామండి, క్రాటర్. ఓకే, అంటే వల్కన్ మౌత్ దగ్గర, అంటే ఆ క్రాటర్ లోపల నుంచే మనకి ఈ లావా అనేది బయటకు వస్తూ ఉంటుంది అనమాట. అయితే కొన్నాళ్ళకి ఎరోజన్ జరుగుతూ ఉంటే ఏమవుతుంటుందంటే ఈ క్రాటర్ యొక్క సైజు
అలా అలా పెరిగిపోతూ పెద్దగా అయిపోతూ కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది అంటే చాలా పెద్దగా అయిపోవచ్చండి ఒక్కొక్కసారి. ఓకే, సో ఇలా పెద్దగా అయిపోయిన క్రాటర్ ఏదైతే ఉంటుందో, ఓకే, ఈ లార్జర్ క్రాటర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం కాల్డేరా అని చెప్పి పిలుస్తామండి. ఓకే, కాల్డేరా అని చెప్పి పిలుస్తాం. ఓకే, అండ్ ఒకవేళ ఇప్పుడు వల్కానిక్ ఎరప్షన్ రోజు జరగదు కదా, మధ్యలో ఆగిపోతుంది కదా. వల్కానిక్ ఎరప్షన్ ఆగిపోయినప్పుడు ఒకవేళ వర్షం పడింది అనుకోండి, ఆ వర్షం నుంచి వచ్చిన నీరంతా కూడా ఈ కాల్డెరలో కానీ క్రాటర్లో కానీ సెటిల్ అయిపోతుంది అనమాట. సో ఆ విధంగా మనకు ఒక లేక్ ఏర్పడుతుంది. దాన్నే మనం క్రాటర్ లేక్ అని చెప్పి పిలుస్తామండి. సో అర్థమైందా క్రాటర్ లేక్ అనేది? ఇప్పుడు ఆ క్రాటర్ లేక్లోనే మనకి ఇగువనాస్ అనే జంతువులు బతుకుతున్నాయి అనమాట. ఇక్కడ ఈ ఐలాండ్లో ఇగువనాస్ అనే బతుకుతుంది. ఎక్కడంటే ఇగోండి, ఇదంతా కూడా దాని యొక్క క్రాటర్ నన్ను ఇగోండి చూడండి ఒకసారి, ఇదంతా కూడా దాని యొక్క కాల్డెరా. సో ఈ కాల్డెరాలో లేక్ ఉంది చూసారు, వాటర్ ఉంది కదా. సో ఈ వాటర్లోనే మనకి ఇగువనాసు చాలా జంతువులు బతుకుతున్నాయి, కొన్ని లక్షల జంతువులు బతుకుతున్నాయంట. ఓకే, సో దానికోసమే మనకి ఇక్కడ చెప్తున్నారండి. ఓకే, అలాగే మనకి ఇగువనాస్ గురించి మళ్ళీ ఇక్కడ చెప్తున్నారు చూడండి. ఓకే, మామూలుగా మనం ఆల్రెడీ చెప్పుకుందే. ఓకే, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది 3 స్పీసీస్ ఆఫ్ ల్యాండ్ ఇగువనా. ఓకే, ల్యాండ్ ఇగువనాలో 3 రకాల స్పీసీస్ ఉంటే అందులో ఒకటంట. ఇందులో గెలపాగోస్ ఐలాండ్స్కి ఇది ఎండమిక్గా ఉంది, అంటే అక్కడ మాత్రమే కనిపిస్తుందండి. ఓకే, మిగతా 2 ఐటమ్స్ ఏంటి అంటే శాంటాఫే ల్యాండ్ ఇగువనా, అలాగే గలపగోస్ పింక్ ల్యాండ్ ఇగువనా. ఈ 2 కూడా వేరే రకమైన ఇగువనాస్ అంట. ఓకే, మొత్తం 3 రకాల ఇగువనాస్ ఉన్నాయని కదా. మొత్తం ఈ గలపగోస్ ఐలాండ్లో 3 రకాల ఇగువనాస్ ఉన్నాయి. అందులో ఈ 2 శాంటాఫే ల్యాండ్ ఇగువనా ఒకటి, గలపగోస్ పింక్ ల్యాండ్ ఇగువనా ఒకటి, మూడోది ఈ ల్యాండ్ ఇగువనా, సింప్లీ ల్యాండ్ ఇగువనా అనమాట. ఇది చాలా పెద్ద స్పీసీస్ అండి, లిజర్డ్లో చాలా పెద్ద స్పీసీస్. ఇది ఇగువనిడే అనే ఒక ఫ్యామిలీకి సంబంధించింది. అండ్ ఇది హెర్బివోర్ అండి. మిమ్మల్ని కరి చేస్తుందేమో, ఏమైనా ఇబ్బంది పెడుతుందేమో అనుకోకర్లేదండి, ఇది హెర్బివోర్ యానిమల్ అండి. ఓకే, సో ఇది ఇక్కడ వరకు. సో మూవింగ్ ఫార్వర్డ్, లాస్ట్ టాపిక్, గ్రేట్ రిఫ్ట్ వ్యాలీ. సో గ్రేట్ రిఫ్ట్ వ్యాలీ అంటే ఇది మనకి ఒక పెద్ద రిఫ్ట్ వ్యాలీ సిస్టమ్. ఓకే, ఈస్ట్ ఆఫ్రికన్ రిఫ్ట్ సిస్టమ్ అని ఒక రిఫ్ట్ సిస్టమ్ ఉంటుందండి. ఒక రిఫ్ట్ వ్యాలీ చాలా పెద్దది. సో ఈ ఈస్ట్ ఆఫ్రికన్ రిఫ్ట్ సిస్టంలో ఇది మనకి ఒక పార్ట్ అండి. ఓకే, ఒక పార్ట్ అన్నమాట. ఇది మనకి రీసెంట్గా న్యూస్లోకి రావడానికి కారణం ఏంటంటే, ఓకే, కెన్యాలో కూడా మనకి రిఫ్ట్ వ్యాలీ ఉంది. ఓకే, కెన్యాలో విపరీతమైన వర్షాలు, దానివల్ల ఫ్లడ్స్ ఇవన్నీ రావడం వల్ల ఒక డ్యామ్ అనేది బర్స్ట్ అయిపోయింది. ఓకే, ఆ బర్స్ట్ అయిన తర్వాత దానివల్ల నియర్లీ 42 మంది పీపుల్ చనిపోయారంట. అంటే లైక్ మనకి 2018 టైంలో ఇడిక్కీ డ్యామ్ నుంచి ఒక్కసారిగా వాటర్ వదిలేయడం వల్ల చాలా మంది చనిపోయారు చూసారా. ఓకే, 2018 రీసెంట్గా మనకి సినిమా వచ్చింది కదా. సో అదే విధంగా ఇక్కడ కూడా జరిగింది, నియర్లీ 42 మంది చనిపోయారంటండి. సో ఇప్పుడు ముందు ఆ ఈస్ట్ ఆఫ్రికన్ రిఫ్ట్ ఏంటి ఒకసారి చూద్దాం చూడన్నా. సో ఈస్ట్ ఆఫ్రికన్ రిఫ్ట్, ఓకే, మనకి ఇప్పుడు ఆఫ్రికా అంతా ఉంది కదండి. ఈ ఆఫ్రికా అంతా కూడా కొన్నాళ్ళకి 2 ముక్కలు అయిపోతుందని సైంటిస్టులు చెప్తున్నారు, 2 ముక్కలుగా విడిపోతుందని చెప్తున్నారు. ఓకే, బేస్డ్ ఆన్ ఎవిడెన్సెస్, అవి కూడా ఎవిడెన్సెస్ బేస్ చేసుకుని చెప్తున్నారు అనుకోండి, ఊరకనే చెప్పట్లేదన్న. ఓకే, సో ఏంటంటే ఇప్పుడు ఈస్ట్ ఆఫ్రికా అంతా కూడా, ఆఫ్రికా ప్లేట్ అంతా కూడా ఇలా ఇటువైపు మూవ్ అవుతూ ఉందండి. సో ఇలా మూవ్ అవుతూ ఉండడం వల్ల ఏమవుతుందంటే కరెక్ట్గా ఈ ప్లేస్లో, ఈ రెడ్ కలర్ లైన్ ఏదైతే కనిపిస్తుందో ఈ ప్లేస్లో మీకు పగుళ్ళు అనేవి ఏర్పడి, అంటే ఫాల్ట్ ఏర్పడింది. అంటే 2 ప్లేట్లు అనేవి దూరంగా వెళ్ళేటప్పుడు మనకి ఫాల్ట్స్ అనేవి ఏర్పడతాయి అన్నమాట. ఓకే, సో ఆ ఫాల్ట్ అనేది తర్వాత కాలంలో మనకి రిఫ్ట్ వ్యాలీగా డెవలప్ అవుతుంది. సో ఆ విధంగా మనకి ఈస్ట్ ఆఫ్రికాలో ప్రజెంట్ ఒక రిఫ్ట్ అనేది ఏర్పడిపోయింది ఆల్రెడీ. అంటే కొన్నాళ్ళకి ఈ మొక్క ఎలాగైనా సెపరేట్ అయిపోయింది, బట్ ప్రజెంట్ అది ఏ స్టేజ్లో ఉందంటే రిఫ్ట్ స్టేజ్లో ఉంది. సో మీకు ఒక డౌట్ ఉంటే, ఈ రిఫ్ట్ ఏంటి, ఫాల్ట్ ఏంటి డౌట్ ఉంటే ఒకసారి చూపిస్తాను చూడండి అన్న. ఓకే, సో మనకి ఒక 2 ప్లేట్స్ అనేవి దూరంగా వెళ్తున్నప్పుడు, 2 ప్లేట్స్ అనేవి ఇలా దూరంగా వెళ్తున్నప్పుడు అక్కడ చిన్న పగులు ఏర్పడుతుంది అన్నమాట. ఓకే, ఆ పగులు ఏర్పడిన టైంలో మనకి అక్కడ ఫాల్ట్ అంటాం, దాన్నే ఫాల్ట్ అంటాం. అది మెల్లమెల్లగా రిఫ్ట్ వ్యాలీగా డెవలప్ అవుతుంది. ఈస్ట్ ఆఫ్రికన్ రిఫ్ట్ వ్యాలీ ఇప్పుడు అదే స్టేజ్లో ఉందండి. ఓకే, ఇప్పుడు ఆ ప్లేట్లు అనేవి ఇంకా కొంచెం బాగా దూరంగా వెళ్ళిపోయి అనుకోండి. ఓకే, వెడల్పు బాగా పెరిగిపోయిన డిస్టెన్స్ బాగా పెరిగింది అనుకోండి. ఇప్పుడు ఏమవుతుందంటే అందులోకి ఓషన్ వాటర్ అనేది ఎంటర్ అయిపోయి, ఓకే, కొత్త ఓషన్ బేసిన్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ విధంగా ప్రజెంట్ అలా ఫామ్ అయిన స్టేట్లో ఉన్నది రెడ్ సీ అనమాట. అంటే రెడ్ సీ ఉన్న ప్లేస్ ఇది ఏదైతే ఉందో, మీకు రెడ్ సీ కనిపిస్తుంది కదా, ఇక్కడ ప్రజెంట్ ఒకానొక టైంలో మనకి ఇక్కడ రిఫ్ట్ వ్యాలీ ఉండేది. ఆ రిఫ్ట్ వ్యాలీ మెల్లమెల్లగా బాగా వెడల్పోయి, అంటే ఈ ప్లేట్ అంతా కూడా దూరంగా వెళ్ళిపోవడం వలన, ఓకే, ఇవి బాగా వెడల్పోయిపోయి అక్కడ మనకి రెడ్ సీ అనేది ఏర్పడింది అనమాట.
సో ఆ విధంగా కొన్నాళ్ళకి రిఫ్ట్ వ్యాలీ కాస్త ఒక ఓషన్ బేసిన్లోకి మారుతుంది. ఇంకా వెడల్పుగా మారిపోతే అది ఒక పెద్ద ఓషన్గా కూడా మారిపోవచ్చు, ఒక పెద్ద మెచ్యూర్ ఓషన్గా మారిపోవచ్చు. లైక్ ఇప్పుడు అట్లాంటిక్ ఓషన్ పరిస్థితి కూడా అదే. ఒకప్పుడు అక్కడ ఏముండేది కాదు. అలా ప్లేట్లు దూరంగా వెళ్ళిపోవడం వల్ల అవి మధ్యలో ఒక పెద్ద మహాసముద్రాన్ని ఏర్పరిచే అట్లాంటిక్ ఓషన్ని, అండ్ ఆ అట్లాంటిక్ ఓషన్ మధ్యలో మనకి మిడ్ ఓషియానిక్ రిడ్జ్ సిస్టమ్ అనేది కనిపిస్తుంది. మిడ్ అట్లాంటిక్ రిడ్జ్ అనేది మీకు అక్కడ కనిపిస్తుంది అన్న. సో అంటే ఇది ఒక ప్రొసీజర్ అన్నమాట. మనకి ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూస్గా ఎప్పుడూ జరుగుతుంది. ప్లేట్లు దూరంగా వెళ్ళేటప్పుడు జరిగేది అంటే ఫస్ట్ మనకి ఏర్పడేది ఫాల్ట్ అండి. ఓకే, ఫాల్ట్ తర్వాత రిఫ్ట్ వ్యాలీ ఏర్పడుతుంది. రిఫ్ట్ వ్యాలీ తర్వాత చిన్న ఓషన్ బేసిన్ ఏర్పడుతుంది. ఆ తర్వాత మెయిన్ ఓషన్ అనేది ఏర్పడే అవకాశం ఉంటుందండి. ఇదే ఈస్ట్ ఆఫ్రికన్ రిఫ్ట్ వ్యాలీ. సో ఈస్ట్ ఆఫ్రికన్ రిఫ్ట్ వ్యాలీలో ఒక పార్ట్ మనకి అంటే టాప్ మోస్ట్ పార్ట్స్ ఏదైతే ఉందో అది మనకి గ్రేట్ ఆఫ్రికన్ రిఫ్ట్ అండి. టాప్ మోస్ట్ పార్ట్స్ ఏదైతే ఉందో అది గ్రేట్ ఆఫ్రికన్ రిఫ్ట్ నాన్న ఇక్కడ మనకి కనిపిస్తుంది చూడండి ఒకసారి. ఓకే, సో ఈ గ్రేట్ ఆఫ్రికన్ రిఫ్ట్ గురించి ఒకసారి చూద్దాం. ఓకే, ఈ గ్రేట్ ఆఫ్రికన్ రిఫ్ట్ అనేది ప్రపంచంలోనే ఒక లార్జెస్ట్ రిఫ్ట్ అంటండి, చాలా పెద్ద రిఫ్ట్ అంటండి. ఓకే, నియర్లీ 4400 కిలోమీటర్ల పొడవండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగా ఇదిగోన్నా ఇలా ఈ ప్రాంతం అంతా నియర్లీ 4400 కిలోమీటర్ల వరకు కూడా ఈ గ్రేట్ ఆఫ్రికన్ రిఫ్ట్ వ్యాలీ యొక్క పొడవు అనేది ఉంటుంది. అంటే చాలా పెద్ద రిఫ్ట్ వ్యాలీ అండి. ఓకే, ఇది చాలా కంట్రీస్లో కూడా స్ప్రెడ్ అయి ఉంది. లైక్ ఎరిత్రియా, ఓకే ఇక్కడ కనిపిస్తుంది చూడండి మీకు ఎరిత్రియా, అలాగే జిబోటి అనే కంట్రీ, ఇక్కడ మీకు చిన్న కంట్రీ ఇక్కడ ఉంటుంది అనమాట జిబోటి, అలాగే ఇథియోపియా, కెన్యా, అలాగే టాంజానియా, అలాగే ఉగాండా. ఓకే, ఉగాండాతో చెప్పాం, రువాండా మనకి ఇక్కడ ఉంటుందని చెప్పాం కదా. ఓకే, సో ఉగాండా తర్వాత రువాండా కూడా ఉందండి. ఓకే, రువాండా తర్వాత వీ హ్యావ్ రువాండా కింద వైపు ఉన్న బురుండి అనే కంట్రీ, అలాగే డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. ఓకే, అలాగే మాలావి, జాంబియా అండ్ మొజాంబిక్ వరకు కూడా ఇది స్ప్రెడ్ అయ్యిందండి. ఓకే, ఇక్కడ మాలావి, ఓకే జాంబియా రెండు కూడా ఈ మధ్య ప్రాంతాలు ఉంటాయి. ఓకే, మాలావి, జాంబియా, మొజాంబిక్ కంట్రీస్ వరకు కూడా ఇది స్ప్రెడ్ అయ్యిందండి. చాలా ఎక్కువ కంట్రీస్లో స్ప్రెడ్ అయ్యిందండి. ఓకే, అండ్ ఇది చెప్పాం కదా. ఓకే, ఈస్ట్ ఆఫ్రికన్ రిఫ్ట్ సిస్టంలో ఒక పార్ట్, ఇట్ ఈస్ నాట్ ఎన్ ఇండిపెండెంట్ పార్ట్, సింగిల్ పార్ట్ కాదు, ఈస్ట్ ఆఫ్రికన్ రిఫ్ట్ సిస్టంలో పార్ట్గా ఉంది. ఓకే, అండ్ ఈస్ట్ ఆఫ్రికన్ రిఫ్ట్ అనేది నియర్లీ 40 మిలియన్ ఇయర్స్ ఎగో ప్రొడ్యూస్ అయిందంటండి. 40 మిలియన్ ఇయర్స్ ఎగో ప్రొడ్యూస్ అయింది. అంటే చాలా సంవత్సరం అయింది. 40 మిలియన్ ఇయర్స్ అంటే చాలా సంవత్సరం అయింది. అప్పటి నుంచి కూడా ఇది ఫార్మేషన్ అవుతూ ఉంటుంది. అండ్ ఈ వ్యాలీ యొక్క నార్మల్ విడ్త్ అనేది మనకి 30 to 40 మైల్స్, అంటే చెప్పాలంటే 48 to 64 కిలోమీటర్స్ వరకు ఉంటుందంట. ఓకే, అయితే బ్రాడెస్ట్ పాయింట్ దగ్గర అంటే ఆఫ్రికన్ డనాకిల్ డిజర్ట్ అని ఒక ప్రాంతం ఉంటుంది. నార్త్ ఆఫ్రికన్ డనాకిల్ డిజర్ట్ అని చెప్పి, నార్త్ ఆఫ్రికన్ డనాకిల్ అనే డిజర్ట్ ఉంటుందండి. ఈ డిజర్ట్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇది నియర్లీ 480 కిలోమీటర్ల వెడల్పు కూడా మారిపోతుంది. అంటే చాలా వెడల్పుగా మారిపోతుంది. బట్ ఇప్పుడైతే మాత్రం తక్కువ వెడల్పుతో, నార్మల్గా అయితే తక్కువ వెడల్పుతో ఉంటుంది. ఓకే, అండ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఈస్ట్ ఆఫ్రికన్ రిఫ్ట్ వ్యాలీ ఇట్ ఈజ్ లొకేషన్ టు వ్యారీడ్ జియోగ్రఫికల్ ల్యాండ్ ఫామ్స్. మీరు అక్కడికి వెళ్తే ఎన్నో రకాల జియోగ్రఫికల్ ల్యాండ్ ఫామ్స్ని చూడొచ్చు. చాలా వింతలు విడ్డూరాలు, జాగ్రఫీకి సంబంధించిన వింతలు విడ్డూరాలు చూడొచ్చు. అంటే లైక్ వాల్కనోస్ కానీ, హాట్ స్ప్రింగ్స్ కానీ, గీజర్స్ కానీ. ఓకే, గీజర్స్ అంటే వేడి నీటిని వెదజల్లే ప్రాంతాలు అనమాట. గీజర్స్ కానీ, అలాగే ఎప్పటికప్పుడు ఎర్త్క్వేక్స్ కానీ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఈ రిఫ్ట్ వ్యాలీ వలన అంటే భూమి దూరంగా వెళ్ళిపోతుంది కాబట్టి, అంటే భూమి లోపలికి చాలా లోతు వరకు పగులు వచ్చేస్తుంది కాబట్టి ప్రపంచంలోనే డీపెస్ట్ లేక్స్ అనేవి మనకి ఈ ప్రాంతంలో ఉన్నాయండి. ప్రపంచంలోనే డీపెస్ట్ లేక్స్ అనేవి ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఓకే, అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ద వరల్డ్ సెకండ్ డీపెస్ట్ లేక్ అండి ఇక్కడ మనకు ఉంటుంది. ఓకే, లేక్ టంగన్యికా చాలా మందికి తెలియదండి. లేక్ బైకాల్ డీపెస్ట్ లేక్ అని తెలుసు, కానీ లేక్ టంగన్యికా అనేది డీపెస్ట్ లేక్ అని మనకు తెలియదు. ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ గ్రేట్ రిఫ్ట్ అండి. ఓకే, ఈస్ట్ ఆఫ్రికన్ గ్రేట్ రిఫ్ట్ కూడా చాలా పొడవుగా ఉంటుంది అనమాట. అలాగే ఇంకొకటి టాప్ 5లో ఉంటుంది. ఇంకోటి లేక్ మాలావి అనే లేక్ కూడా ఇందులో పార్టే. దీంతో పాటు లేక్ కివి, లేక్ ఎడ్వర్డ్, లేక్ ఆల్బర్ట్, అలాగే లేక్ తుర్కానా, లేక్ విక్టోరియా, అలాగే లేక్ రుక్వా, ఇవన్నీ కూడా దీనిలో ఉన్న పార్టీనన్న. అలాగే ఈస్ట్ ఆఫ్రికన్ రిఫ్ట్లో మనకి ప్రపంచంలో కొన్ని హైయెస్ట్ మౌంటైన్ పీక్స్ కూడా ఉన్నాయండి. ఒక లైక్ మౌంట్ కిలిమంజారో ఈస్ట్ ఆఫ్రికన్ రిఫ్ట్లోనే హైయెస్ట్ పీక్ అనమాట, మౌంట్ కిలిమంజారో. అలాగే మౌంట్ కెన్యా, మౌంట్ మార్గరీటా, ఇవన్నీ కూడా ఈస్ట్ ఆఫ్రికన్ రిఫ్ట్ వ్యాలీలో ఉన్న
ఇవేనన్న మౌంట్ పీక్స్ ఏనన్న. ఓకే, అలాగే లేక్ విక్టోరియా గురించి ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఇది ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ అండి. చాలా పెద్ద ఫ్రెష్ వాటర్ లేక్ అన్నమాట. ఇది ఈక్వేటర్ మీదే లొకేట్ అయి ఉంటుంది. ఇది కూడా గుర్తుపెట్టుకున్నాను. ఓకే, సో ఇది మనకి ఈస్ట్ ఆఫ్రికన్ రిఫ్ట్, గ్రేట్ రిఫ్ట్ గురించి నాన్న. సో ఫైనల్గా క్వశ్చన్ అన్న. ఓకే, కింది వాటిలో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటి? ఓకే, లాకంబర్ వల్కనో అనేది అట్లాంటిక్ ఓషన్లో ఉన్నది. సెకండ్ వన్, లేక్ తంగన్యికా, లేక్ మాలావి, ఈ లేక్స్ అన్నీ కూడా ఈస్ట్ ఆఫ్రికన్ రిఫ్ సిస్టంలో పార్ట్గా ఉన్నాయి. ఆప్షన్స్ 1 ఓన్లీ కరెక్టా, 2 ఓన్లీ కరెక్టా, బోత్ స్టేట్మెంట్స్ కరెక్టా, అలాగే ఏ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ కాదా? సో తెలిస్తే ఆన్సర్ కామెంట్లో చెప్పండి, లేకపోతే డిస్క్రిప్షన్లో కానీ కామెంట్లో కానీ మనకి ఆన్సర్ ఉంటుంది, చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ నాన్న, హ్యావ్ ఎ గ్రేట్ డే, బాయ్ బాయ్.